ఆహా! అత్తమ్మ. ఎన్నాళ్ళకి దొరికారు అత్తమ్మ ఇలాగ నాకు వంటగదిలోని. ఇంట్లో చేయట్లేదనండి ఆ! రోజు అంటా ఉంటది. ఇదిగోండి పప్పు, ఆహ్, ఇది ఆర్గానిక్ దోసకాయ అండి. ఊరు నుంచి వచ్చిన దోసకాయ. ఈ దోసకాయ ఏసండి పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక టమాటా ఏసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసి చక్కగా చింతపండు కొద్దిగా వదిలి ఇలాగా కుక్కర్ విజిల్ ఏసేసానండి. ఒక 5 విజిల్లు ఏసేటోడికి మెత్తగా ఉడికిపోయింది. కలబెడుతున్నాను గానీ కలబెట్టే పరిస్థితి లేదు. మా కోడలంటది కమ్మగా ఉంటానికి కారణం ఏంటండి అంటది. ఇదిగోండి చూసారా? ఇది జీలకర్ర, ఆవాలు, పొట్టు మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయ నూనెలోను పప్పు నూనెలో ఏగేటప్పటికండి కమ్మగా ఉంటది. ఇంట్లో పప్పు చాలా కమ్మగా ఉంటది మనకి అంటా ఉంటారు వీళ్ళు. అది ఈ రకంగా వండుకున్నాం అనుకోండి చాలా బావుంటదనమాట.